ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. దేవుడికి ముడుపు కడితే 100% కోరికలు తీరుతాయనే గ్యారంటీ మీకుందా? సందేహమే లేదు. సమాధానం చెప్పే ధైర్యం మీలో ఎవ్వరికీ లేదని తెలుసు. కానీ తెలంగాణలోని నిర్మల్ జిల్లా తానూరు మండలం బోసి గ్రామంలో వెలిసిన కర్ర వినాయకుడికి మొక్కితే 100% కోరికలు నెరవేరుతాయంటున్నారు ఇక్కడి గ్రామస్తులు. ఇది తెలిసిన మేము బోసి గ్రామానికి వెళితే ఎన్నో ఆశ్చర్యాలను కల్లారా చూశాం. ఇదే బోసి గ్రామంలోని కర్ర వినాయకుడి ఆలయం. దేశంలోనే మనం ఎక్కడా కని విని ఎరగని తీరుగా ఇక్కడ వినాయక చవితి జరుగుతుంది. పండగ రోజు కొలువుదీరే ఈ వినాయకుడిని దర్శించుకొని ముడుపులు కట్టడానికి ప్రతిరోజు 1,00,000 మంది వరకు భక్తులు వస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర నుంచి కార్లు, బస్సుల్లో ఇక్కడికి చేరుకుంటారు. ఇందులో ముడుపు కట్టే వాళ్ళు కొందరు ఉంటే మొక్కు తీర్చుకునే వాళ్ళు మరికొందరు ఉంటారు. రోజుకు 1,00,000 మంది భక్తుల ఇది నమ్మేలా ఉందా? సరిగ్గా ఇదే సందేహం మాకు వచ్చింది. కెమెరా తీసుకొని బోసి గ్రామానికి వెళ్తే కానీ అసలు విషయం మాకు తెలియలేదు. బోసి గ్రామంలో కొలువైన ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి నిజంగానే 60,000 నుంచి 1,00,000 వరకు భక్తులు వస్తున్నారు. ఇదిగో క్యూలో ఉన్న జనమంతా వీళ్ళే. పూజలు జరిగే 9 రోజులు జనంతో ఈ ఊరు కిక్కిరిసిపోతుంది. నిజంగానే ఇక్కడ రోజుకు 60,000 నుంచి 1,00,000 మంది భక్తులు కనిపిస్తున్నారు. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు. ఇక్కడికి వచ్చే భక్తుల్లో ఇతర జిల్లాలు, మహారాష్ట్ర నుంచి వచ్చే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. దేవుణ్ణి పూజించి ముడుపులు కట్టి మొక్కులు చెల్లించి వెళ్తుంటారు. మాది వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడ గ్రామం. అక్కడ నుండి మేము వచ్చాము. నిర్మల్ జిల్లా బోసి గ్రామం కర్ర వినాయకుడు అంటే ఎంతో ఫేమస్ అని మాకు తెలిసింది. తెలియడంతో ఫ్రెండ్ ద్వారా ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా బాగుంది. భక్తుల కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయట మేము కూడా తెలుసుకొని రావడం జరిగింది. ముడుపు కట్టింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే వేరే రాష్ట్రాల నుండి, వేరే వేరే దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఉన్నారు. మేము కూడా ముడుపు కట్టడం జరిగింది. బోసి కర్ర గణపతికి ఎందుకు ఇంత క్రేజ్ వచ్చింది? 1,00,000 మంది వచ్చి పూజించేంత ప్రచారం ఎలా జరిగింది? ఈ ప్రశ్న అడిగితే ఈ ఊరి జనం చెప్పే సమాధానం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంతేకాదు, ఖచ్చితంగా ఆ ఊరికి వెళ్ళి ఆ ఆశ్చర్యాలను ఓసారి చూడాలి అనిపిస్తుంది. 1963 నుంచి బోసి గణపతి వైభవం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గ్రామస్తులు ఒకే విగ్రహానికి పూజలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఇదే విగ్రహానికి నవరాత్రుల తర్వాత నిమజ్జనం చేసి ఓ పెట్టెలో పెట్టి మళ్ళీ వచ్చే ఏడాది అదే విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్ఠించి పూజలు మొదలు పెడతారు. మా బోసి గ్రామంలో గత 1963వ సంవత్సరంలో ఈ కర్ర వినాయకుడు అనేది మేము స్థాపితం చేయడం జరిగింది. మీరు భారతదేశంలో ఎక్కడ చూసుకున్నట్లయితే కూడా ఎక్కడైనా కానీ గణేష్ విగ్రహం పెడుతున్నామంటే పెట్టిన తర్వాత 3 రోజులకో, 5 రోజులకి, 7 రోజులకి, 9 రోజులకి, 11 రోజులకి ఇట్లా నిమజ్జనం అనేది చేస్తారు. కానీ మా బోసి గ్రామంలో మాత్రము 1963లో స్థాపించినటువంటి విగ్రహానికి ఈరోజు కూడా అదేవిధంగా అదే రీతిలో పూర్వీకులు చెప్పిన ప్రకారంగానే ఆ యొక్క పూజ అనేది చేసుకుంటాము. ముడుపులు కట్టడం ఇక్కడి పూజల్లో ఒక ప్రత్యేకం. ముడుపు కట్టిన ప్రతి ఒక్కరి కోరిక నెరవేరిందని చెబుతున్నారు గ్రామస్తులు. తమ బోసి గ్రామమే ఒక పెద్ద ఎగ్జాంపుల్ అంటారు. ఎందుకంటే ఈ గ్రామంలో ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. వాళ్ళంతా కర్ర వినాయకుడికి ముడుపు కట్టిన వాళ్లే అని చెబుతారు ఇక్కడి ప్రజలు. ఆ యొక్క విఘ్నేశ్వరుని పూజ చేయడం వల్ల మా ఊరిలో ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం రావడం చాలా విశేషం, చాలా గర్వకారణం. అంటే ఈ మొత్తానికి కారణము మా ఊరిలో ఉన్నటువంటి, మా బోసి గ్రామంలో ఉన్నటువంటి వరసిద్ధి వినాయకుని యొక్క ఆశీర్వాదం వల్లనే ఇదంతా సాధ్యమనేది జరిగింది. మా ఊర్లోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, మళ్ళీ మా పక్కన జిల్లా నిజామాబాద్ జిల్లా, మా పక్కన నాందేడ్ మహారాష్ట్ర, హిమాయత్ నగర్, ఈ ఆదిలాబాద్ సైడ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా వేలాది మంది సంఖ్యలో ఈ యొక్క విఘ్నేశ్వరునికి వచ్చి ఈ నవరాత్రులలో మాత్రమే 11 రోజులు మాత్రమే దర్శనం అనేది చేసుకుంటారు. ఇంకో ఆశ్చర్యం ఏంటో చెప్పనా?
బోసి గణపయ్యకు మొక్కితే సంతానం గ్యారంటీ అంటున్నారు ఇక్కడి గ్రామస్తులు. 2023లో 128 మందికి ఇక్కడ సంతాన ఫలం ఇచ్చారు. ఇప్పటికే 78 మందికి పైగా వచ్చి దేవుడికి మొక్కులు తీర్చుకున్నారు. వీళ్ళంతా సంతాన భాగ్యం పొందిన వారే అంటున్నారు ఇక్కడి పూజారులు. ఈ 9 రోజుల్లోనే ఒక రోజు సంతానం లేని వాళ్ళకి మేము తప్పకుండా ఇక్కడ గణేశుని దగ్గర పెట్టినటువంటి పండ్లు వాళ్ళ యొక్క ఒడిలో అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక మీరు చూసుకున్నట్లయితే పోయిన సంవత్సరము 128 మందికి మేము సంతాన ఫలాలు ఇచ్చినాం. అంటే వాళ్ళ పేరు రాసిచ్చినందుకు కూడా ఇచ్చినామన్నట్టు. ఇస్తే ఇప్పుడు ఇక ఇవాళకి 4వ రోజు అయితే, ఇవాళ 4వ రోజు అయితే ఇప్పటి వరకు 78 మంది యొక్క వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క ముడుపులు కోరికలు మా తీరినాయి, మాకు సంతానం కాని వాళ్ళకు కూడా సంతానం జరిగిందని చెప్పేసి ముడుపులు తీరుకోవడం అనేది జరిగింది. ఈ విగ్రహం చరిత్ర ఏంటి అని మేము ఎంక్వైరీ చేస్తే ఓ విచిత్రమైన సమాధానం దొరికింది. 1963లో నిర్మల్లో కొయ్య బొమ్మలు తయారు చేసే నకాశీ కళాకారుడు గుండాజీ వర్మ ఈ విగ్రహాన్ని చెక్కి ఇక్కడ ప్రతిష్ఠించాడు. అయితే నిమజ్జనం లోపే దేవుడు కలలోకి వచ్చి తనను నీళ్లలో వెయ్యొద్దని, పెట్టెలో భద్రపరిచి మళ్ళీ వచ్చే ఏడాది పూజలు చేయాలని సూచించినట్టు చెబుతారు. అప్పట్నుంచే ఈ విగ్రహానికి ప్రతిష్ట, పాపులారిటీ పెరిగిపోయింది. ఇక్కడ కర్ర గణపతి బోషిలో చాలా బాగా ఉంది. ప్రతి సంవత్సరం వస్తున్నాం మేము. చాలా బాగా అనిపిస్తున్నది మాకు. మేడం, మీరు కోరిన కోరికలు తీరుతా ఉన్నాయా మేడం? అవును, తీరుతున్నాయి. అందరు కూడా దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుంది. మండల్ తాను గ్రామం బోసి గ్రామంలో చాలా రోజులుగా వరసిద్ధి వినాయకుడికి దర్శించుకుంటున్నాము. ఇక్కడ ప్రతి ఇయర్ మేము ఇక్కడికి వస్తుంటాము. మేము అనుకున్న కోరికలను నెరవేరాయి. మా వంతుగా మేము ముడుపును చెల్లించడం జరిగింది. ఎప్పటిలాగే ఈసారి కూడా బోసి గణనాథుడి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈసారి కూడా రోజుకు 60,000 నుంచి 1,00,000 వరకు భక్తులు వస్తూనే ఉన్నారు. వారికి భోజనం పెట్టడానికే నిత్యం 10 క్వింటాళ్ల బియ్యం వండుతున్నారంటే ఈ వినాయకుడికి ఎంత పాపులారిటీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మరి మీ మొక్కు తీర్చుకునేది ఎప్పుడు? కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. అంటే భక్తుల నమ్మకాలు వచ్చేసి ఇప్పుడు తండోపతండాలుగా వస్తున్నారు. సంతానం లేని వాళ్ళకు సంతానం కలుగుతుందనే నమ్మకంతో వాళ్ళు సంతానం కలిగిన తర్వాత దేవుడికి కట్టాల్సిన ముడుపులు కట్టేస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా పాదయాత్రతో మేము నిన్న వస్తున్న క్రమంలో దారిలో చాలా మంది మహిళలు పాదయాత్రలో వస్తున్నారు. దగ్గర మేము వెహికల్ ఆపి ఏటమ్మా మీరు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మేము బోసి గ్రామానికి వెళ్తున్నాము, అక్కడ కర్ర వినాయకుడు పాదయాత్ర చేస్తున్నాము అని చెప్పేసి గుంపులుగా తండాలుగా చాలా సంతోషకరంగా చాలా యాక్టివ్గా వాళ్ళు ఈ దేవుని కార్యక్రమంలో పాల్గొంటున్నారండి. మరి ఎటువంటి వేరే గణపతులు కూడా మా విలేజ్లో ఉండవు. కేవలం ఒకే ఒక్క వినాయకుడిని మేము కూర్చోబెట్టుకుంటాము. ఈ రోజులలో చూస్తే ప్రతి వాడవాడకు గల్లీలకు గణేష్లు కూర్చోబెట్టుకుంటున్నారు. కానీ మా గ్రామము ఐక్యత ఒకే ఒక్క వినాయకుడిని అయితే మేము కూర్చోబెట్టుకోవడం జరుగుతుంది. మరి దీంట్లో ప్రత్యేకంగా మా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా ఇక్కడ మేము కలిసికట్టుగా గ్రామ వీడీసీ కానివ్వండి, గ్రామస్తులు కానివ్వండి, అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.